హాయ్! పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టమే. కానీ చాలామంది మనం అవాయిడ్ చేస్తుంటాం. ఎందుకంటే అది ఆయిల్‌లో మునిగి తేలుతుంటదని. కానీ ఈరోజు నేను వితౌట్ ఆయిల్ ఎయిర్ ఫ్రైయర్‌లో పూరి మనం మామూలుగా చేసుకున్న పూరి లాగానే ఎలా చేయాలో చూపిస్తాను. గోధుమ పిండిలో కొంచెం సాల్టు, హాట్ వాటర్ వేసి దాన్ని పూరి ముద్దలా కలుపుకోండి. నేను దీంట్లో అయితే ఎటువంటి మైదా కూడా కలపలేదండి. దాంట్లోంచి చిన్న చిన్న బాల్స్‌లా తీసుకొని మనం పూరి పాముకునేటట్టు పాముకోండి. ఇలా పాముకున్న పూరీల్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా మరిగేటట్టు చూసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు పూరీల్ని మనం ఇందులో వేసుకుందాం. అదేంటి ఆయిల్‌లో వేయవలసిన పూరీలు నీటిలో వేస్తున్నారనుకుంటున్నారా? చూడండి. ఒక 1 మినిట్ పూరీని అటు ఇటు తిప్పుతూ వాటర్‌లో బాయిల్ చేసుకొని తీసేద్దాం. ఇలా బాయిల్ అయిన పూరీని తీసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. చూడండి, ఇంకో పూరి వేసి కూడా మీకు చూపిస్తున్నాను వాటర్‌లో ఎలా బాయిల్ చేసుకోవాలో అన్నది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్‌ని తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పూరీని వేసుకుందాం. రౌండ్ షేప్ రావడానికి ఇలా కట్ చేసి కూడా మనం వేసుకోవచ్చు పూరీని. ఇలా 2 పూరీలు వేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేసి 200 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ సెట్ చేసుకొని మనం ఆన్ చేసుకుందాం దీన్ని. 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామా పూరీలు ఎలా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం అండి. ఎలా వస్తాయో అనుకున్నాను. మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చాయి. చూడండి, మీకు తీసి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు పూరి అంటే అమ్మో ఆయిల్ ఫుడ్డా అనే భయం లేకుండా అందరూ చక్కగా పూరీని మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకొని వితౌట్ ఆయిల్ చక్కగా తినచ్చు. ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవాళ్ళు వితౌట్ ఆయిల్ ఈ పూరీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.